రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అక్కడ పైకి శత్రుత్వాన్ని నటిస్తూ ఇద్దరు లోకాల మిత్రత్వం చేస్తున్నటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు విజయ్ వస్తే ఇక తమ ఉనికికి ఒకళ్ళిద్దరిలో ఒకళ్ళు పోతారు. ఆ భయంతోనే ఇప్పుడు ఈ కథ అంతా నడుపుతున్నారు అనమాట. ఒక 24 గంటల్లో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా? అయిపోద్ది నాకు తెలిసి. యాక్చువల్గా కమ్యూనిస్టులు వీసీకే మద్దతు చేస్తే అయిపోతుంది. సింపుల్. ఆరు సరిపోతాయి అక్కడ. ఇప్పటికే 111 వచ్చేసినాయి కదా, 6 కావాల్సింది అక్కడ. భారీ విజయం సాధించిన ఈ పరీక్షలు, ఈ కష్టాలు అయితే తప్పట్లేదు. సంపూర్ణ విజయం సాధ్యం కాకపోవడమే సమస్య అయిందనమాట. ఈ గొడవ కారణమైంది. సార్, పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ రాజకీయం వాస్తవానికి అసెంబ్లీని అయితే రద్దు చేసేసారు. మమతా బెనర్జీ ఇంకా అదే స్టాండ్ మీద ఉంది. అదే నేపథ్యంలో అక్కడ చంద్రనాథ్ హత్య జరగడం అంటే అక్కడ ఎలాంటి రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి ఫలితాలు వచ్చేసిన తర్వాత కూడా, దాదాపు ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా అని అనుకోవాలి. అంటే మీకు కొంతమంది మనకు అప్పుడప్పుడు మెయిల్స్ చేస్తుంటారు, నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు ఎంత ఎడమెంట్ లేకపోతే కనుక ఎలాంటి మెంటాలిటీ ఉంటారు, ఒక నేరేటివ్ క్రియేషన్కి ఎట్లా పడిపోతుంటారు అన్నట్టు. సర్ వలన పోయారు అక్కడ, సర్ వలన జరిగినటువంటి ప్లేసుల్లో అత్యధికంగా గెలిచింది మళ్ళీ టీఎంసీనే. సర్తో అత్యధిక ఓట్లు తొలగించిన చోట 60,000 70,000 చోట తొలగించిన చోట అయినా కూడా టీఎంసీనే గెలిచింది అక్కడ.